హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ వీడియోలోకి వెళ్దాము. అయితే వినాయక చవితి శుభాకాంక్షలు అని చెప్పి ఇంత లేట్గా పోస్ట్ చేస్తున్నారని మాత్రము అనుకోకండి. కాస్త లేట్ అయిపోయింది. తర్వాత ఇంకా మనకు పండుగ అంటే ఏముందండి, ఫస్ట్ అంతా క్లీనింగ్స్, తర్వాత పూజ దగ్గరికి అన్నీ రెడీ చేసుకోవడము, పూజ అయిన తర్వాత ఇంకా వంట, ఇలాంటి పనులే మనకు రెగ్యులర్గా పండుగ అంటే ఉంటాయి కదండి. అయితే వినాయక చవితి పండుగ అనేది మాత్రము నాకు తెలిసి మన ప్రతి భారతీయులు చేసుకుంటారండి. కాకపోతే ఏ స్టేటు పద్ధతుల ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. కాకపోతే ఆదిదేవుడు కదా, మనకు కంపల్సరీ అందరూ చేస్తారనే నాకు తెలుసండి. చేసే పద్ధతి కూడా దాదాపు ఇంచుమించు దగ్గరలోనే ఉంటాయి. కాకపోతే ఈ నైవేద్యాలు, ప్రసాదాలు లాంటి మట్టుకు కొంచెం డిఫరెంట్, ఒక్కొక్క ప్రాంతానికి అనుసారంగా వాళ్ళు చేసుకుంటారండి. సరే, నేను నా పద్ధతి ప్రకారం నేను చేసుకున్నాను. ఎప్పుడు చెప్పినట్టుగానే చక్కగా ఫోన్లో అయితే ఇప్పుడు అన్నీ మనకు అవైలబుల్ ఉన్నాయి కదండి. ఏ పూజకైనా కూడా చక్కగా ఫోన్లో పెట్టుకొని నిదానంగా చేసుకున్నానండి. నిదానం అని ఎందుకు అంటున్నా అంటే, ముందు రోజు నాకు చాలా ఫీవర్ ఉండే, అసలు లేస్తానా చేసుకుంటానా లేదా అన్నట్టుగా ఉండే. కాకపోతే వస్తుందిలేండి, పండుగ అంటే ఆటోమేటిక్గా మెయిన్ మన లేడీస్కి అయితే ఆటోమేటిక్గా ఆ ఓపిక అనేది వచ్చేస్తుంది. పండుగ అన్నా పిల్లల పని అన్నా ఈ రెండిటికి మనకి ఎక్కలేని ఓపిక అనేది ఆ దేవుడు ఇస్తాడంతే. సరే, యథావిధిగానే నాకు తోచిన నా దగ్గర అందుబాటులో ఉన్నంత వరకు పూజ ముగించుకున్న తర్వాతనే ఆ రోజు వంట అనేది చేశాను. పూజ అనేది, వినాయక చవితి పూజ అనేది మనము అందరము కూడా రెగ్యులర్గా ప్రతి ఇయర్ చేసుకుంటాం కదా. ఎంత మనకు వీలు అవ్వని పరిస్థితుల్లో కూడా చిన్నగా వినాయకుని ప్రతిమ పెట్టుకోనన్నా, ఒక కొబ్బరికాయ కొట్టైనా సరే అట్లా కాస్త పూజ చేసుకొనన్నా కూడా ముగిస్తారు. చేయడం మట్టుకు మానరండి దాదాపు, నాకు తెలిసి అయితే ఎవరు కూడా. మనకు ఏ శుభకార్యమైనా ఏదైనా సరే మనం ముందు కొలిచేది వినాయకుడినే కదండి. ఆ వినాయకుని పండుగ అనేది అందుకనే సెంటిమెంట్గా అయినా సరే అందరు తప్పకుండా చేసుకుంటారండి. అది మనము పుస్తకాలలో కూడా మనము ఈ చదువుకుంటాం కదండి. ఎక్కడ ఏది ముందు చదివినా కూడా శుక్లాంబరదంతో మొదలవుతుంది తప్ప వేరే ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదండి. అంటే అన్ని దేవుళ్ళు ఒకటేనండి, పేర్లు వేరుగంతే నా ఉద్దేశంలో. అలా మనము పేర్లు మార్చుకుంటాం అనుకుంటాం, కానీ ఏదైనా ఒక శక్తి, దేవుడు మీన్స్ ఒక శక్తి అనేది ప్రపంచాన్ని నడిపిస్తుంది. ఆ శక్తిని మనం నమ్ముకుంటాం. దానికి వివిధ రకాల రూపాలు పెట్టుకుంటాం, వివిధ రకాల పేర్లు పెట్టుకుంటాము. ఏదైనా సరే ఒక శక్తిని మనం నమ్ముకుంటున్నాం. ఆ శక్తి అనేది ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది అనే ఒక నమ్మకము, భావన ప్రతి మనిషిలో ఉంటుంది. దానికి మనం ఏదన్నా ఒక ఐడియల్ పెట్టుకోవాలి కాబట్టి వినాయకుడు, సాయిబాబా, లేకపోతే లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, ఇలా రకరకాల నామాలతో మనం అనుకుంటాము. ఏదైనా దేవుడు అంటే ఒక శక్తి, ఆ శక్తి అనేది మనకు ఉంది, మనని నడిపిస్తుంది అనే నమ్మకంతో పూజ చేసుకుంటారండి ఎవరైనా సరే. అంటే నా ఉద్దేశము, నేను మంచి ఉద్దేశంగా చెప్తున్నానండి. దీనికి రకరకాలుగా భావాలు మాత్రం తీసుకోవద్దు, నాకు తోచింది చెప్తున్నాను. అలాగే మా పండుగ, మా వినాయకుడు ఎలా ఉన్నారో చెప్పండి కామెంట్ రూపకంగా. నాకైతే చాలా చక్కగా మంచిగా అనిపించిందండి ప్రతిమ. ఈ మధ్యకాలంలో చాలా సంవత్సరాల నుంచి మట్టి ప్రతిమలే పెడుతున్నామండి. ఓకే అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్.